నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి కృష్ణా జలాలపైన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని, మరి ట్రిబ్యునల్ ఎదుట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో వీక్గా ఉందని చెప్పి ఆయన రాసినటువంటి లేఖను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. కృష్ణా జలాల వాడకం విషయంలో అసలు ఈ కృష్ణా జలాల గురించి ఏపీ ప్రభుత్వం తన వాదనలను ట్రిబ్యునల్ ఎదుట చాలా వీక్గా వినిపిస్తుంది. అదే టైంలో అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఒక్క టీఎంసీ తగ్గినా సరే అది చంద్రబాబు నాయుడు గారి బాధ్యతే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. అసలు కృష్ణా జలాలపైనే కాదు, జలాలపైన మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? మరి గతంలో మనం చూసాం పోలవరం విషయం కానివ్వండి. అసలు ఈ లేఖను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా మనకు ఒక సామెత ఉంది. అంటే చెప్పుకోవటానికి కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా చెప్పుకొని తీరాల్సిన సామెత అది. బిడ్డ చచ్చినా పురిటికంపు వదలలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి పాలన 2024 జూన్ 4వ తారీఖు అంతమైనా సరే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతని అసమర్థత, అతని బేలతనం అంటారా ఇంకేమంటారో, అతని పాలనా హయాంలో సృష్టించిన విధ్వంస పర్యవసానం ఈ రోజుకి రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇవాళ ట్రిబ్యునల్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించడం లేదు. తెలంగాణ దూకుడుగా వెళ్తుంది. ఒక్క టీఎంసీ తగ్గిన చంద్రబాబుదే బాధ్యత అంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ సమస్య ఎప్పుడు ఎలా సృష్టించబడింది అనేది ప్రజలకి తెలీదు. అంటే నేను ఏది చెప్తే దాన్నే ప్రజలు విశ్వసిస్తారు అని చెప్పని ఒక భ్రమల్లో అతని లేఖలు రాస్తూ ఉన్నాడు. అసలు దీని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడదాం మనం. రాష్ట్ర విభజన జరిగే నాటికి కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల కేటాయింపు ఉంది, నికర జలాల కేటాయింపు. అలా ఉన్న కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయింపులు జరిగినాయి. అలా జరిగినప్పుడు సాక్షాత్తు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన 2వ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగు, అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, వీరు ముగ్గురు మధ్య జరిగిన ఒక సమావేశం. ఎవరు ఈ ముగ్గురు? తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, వారి సమక్షంలో ఒక సమావేశం జరిగింది. అలా సమావేశం జరిగిన రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి, కృష్ణానదీ జలాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ పంపిణీ మాకు ఆమోదయోగ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల కేటాయింపు మేము దాన్ని అంగీకరించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య సమాన ప్రాతిపదిక మీద కేటాయింపులు జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేసిన్ దాటి, అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని దాటి పెన్నా బేసిన్లో అక్కడున్న ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతానికి కృష్ణానది జలాన్ని తరలిస్తూ ఉంది. కృష్ణానదికి ప్రధానమైన క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది. అటువంటి సందర్భంలో తెలంగాణకు చేసిన ఈ కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పని కేసీఆర్ గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన ప్రస్తావన ఆ సమావేశపు మినిట్స్లో ఎంటర్ అవుతూ ఉంది. ఎంటర్ అవుతున్నప్పుడు నాడు అదే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులు 512 టీఎంసీలు, మాకేమో అదనపు జలాల కేటాయింపు జరగలేదు. ఈ 512 టీఎంసీలో ఒక్క టీఎంసీ తగ్గిన మా రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదు, మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. తెలంగాణ తెస్తున్న ఈ ప్రతిపాదనని మేము ఆమోదించం, మాకు అంగీకారయోగ్యం కాదు అని చెప్పని ఈయన డిసెంట్ వ్యక్తం చేస్తూ అక్కడ మినిట్స్లో ఎంటర్ చేయాలి కదా. బెల్లం కొట్టిన రాయిలాగా మౌన ప్రేక్షకులాగా మిగిలిపోయాడు ఆ సమావేశంలో. తెలంగాణ ప్రస్తావన మినిట్స్లో ఎంటర్ అయింది. ఈయన అభ్యంతరం చెప్పలా. తెలంగాణ ప్రస్తావన ఏం తెస్తుందో, అసలు కృష్ణా జలాల్లో ఎన్ని టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రానికి వచ్చాయో, ఎన్ని తెలంగాణ కేటాయింపు జరిగినాయో ఇవేవి అతనికి అవగాహనే లేదు. ఆ లేని మీదట కేసీఆర్ గారు సమయస్ఫూర్తిగా
ఇతని అవగాహన రాహిత్యాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని ఆయన అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన మీదట కేంద్ర ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మార్చుకోవటం కోసం కేసీఆర్ గారి ద్వారా వచ్చిన ఈ ప్రస్తావనని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి రిఫర్ చేస్తూ ఈ ప్రతిపాదన అంటే సమాన ప్రాతిపదిక మీద 2 రాష్ట్రాలకి పంపిణీ చేయాలి అన్న ప్రాతిపదిక మీద మీరే నిర్ణయం తీసుకోండి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆ బాధ్యతలు అప్పచెప్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని నోటిఫై చేశారు. ఒక ఉత్తర్వులు ఇస్తూ దాన్ని గజెట్ పబ్లిష్ చేశారు. అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద ఈ భారం మోపబడింది. అంటే 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి, 299 తెలంగాణకి వెళ్తున్నాయి. ఇప్పుడు సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయడం అంటే చెరి 405.5 టీఎంసీలు. అంటే అప్పుడు తెలంగాణకి ఇప్పుడు వస్తున్న 299 టీఎంసీలకు అదనంగా ఇంకొక 106.5 టీఎంసీలు అదనపు కేటాయింపులు చేయాలి. ఈ 106.5 టీఎంసీలు ఎక్కడి నుంచి చేస్తారు కేటాయింపులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులో నుంచి 106.5 టీఎంసీలు తెలంగాణకి కేటాయింపు చెయ్యాలి అనేది తెలంగాణ డిమాండ్. దీన్ని పరిష్కరించమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చింది. రేపు రోజున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు 2 రాష్ట్రాల వాదనలు వింటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సమర్థంగా మా రాష్ట్రానికి చేసిన కేటాయింపులు మా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల వారీగా మాకున్న హక్కు ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా, అంటే చివరి రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల ప్రాతిపదికగా మాకు కేటాయింపులు చేయబడ్డాయి. మళ్ళీ దీని మీద పునర్విచారణ జరపడానికి కానీ పునఃపరిశీలన చేయటం కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఒక్క టీఎంసీ కూడా మాకు చేసిన కేటాయింపుల్లో తక్కువ చేయడాన్ని మేము అంగీకరించమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ ఉంది. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందించని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మౌన ప్రేక్షకుల్లాగా అక్కడ కేసీఆర్ గారి దగ్గర, ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే అంటే ఉమ్మడి రాజధానిగా నిర్ణయించబడ్డ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాల కోసం అప్పగించబడిన బిల్డింగులు మొత్తాన్ని కూడా కేసీఆర్ గారికి ఏకపక్షంగా దారాదత్తం చేశాడు. అంటే తన అవగాహన రాహిత్యంతో రాష్ట్రానికి సంబంధించిన సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకాలు జరగకపోయినా, సిబ్బంది విభజన జరగకపోయినా, నిధుల బట్వాడా 2 రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాకపోయినా కూడా రాష్ట్రానికి అడ్వాంటేజ్గా ఉన్న బిల్డింగులు మాత్రం తెలంగాణ కేటాయింపు చేసేసాడు. అదే సందర్భంలో ఇవాళ రాష్ట్రానికి ఒక జీవన్మరణ సమస్య లాంటి 106.5 టీఎంసీలను కోల్పోయే నిర్ణయం తన సమక్షంలో జరుగుతూ ఉన్నప్పుడు 106.5 టీఎంసీలు ఇవాళ కోత పడితే ఎక్కడి నుంచి జరుగుతాయి? కోస్తా ప్రాంతానికి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి 155 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసింది. జాతీయ అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నది మీద మొట్టమొదట స్థిరీకరించబడ్డ ఆయకట్టుకి మొట్టమొదటి కేటాయింపులు జరగాలి. కృష్ణానది పుట్టి సముద్రంలో కలిసే ఈ మధ్యలో మొట్టమొదటగా ఆ నది మీద స్థిరీకరించబడ్డది కృష్ణా డెల్టా. 1853లోనే సర్ ఆర్థర్ కాటన్ గారు విజయవాడ ఆనకట్ట నిర్మాణం చేసి కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగింది. కాబట్టి కృష్ణా డెల్టాకు ఉన్న కేటాయింపులు యథావిధిగా రావాల్సిందే. అప్పుడు నష్టపోయేది ఎవరు? రాయలసీమ. 52 సీట్లున్న రాయలసీమలో 49 సీట్లు 2019లో జగన్మోహన్ రెడ్డి కట్టబెడితే ఆ రాయలసీమ రైతాంగాన్ని బలిపీఠం మీదకి ఎక్కించి 106.5 టీఎంసీలు కోల్పోయే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి ఒక్క టీఎంసీ దగ్గర మీరే బాధ్యులు అవుతారు అని చెప్పని, అసలు నువ్వెందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఆ రోజున? ఆ సమావేశంలో నువ్వు ఉన్నావు కదా, మీ ముగ్గురే కదా మాట్లాడుకుంది అక్కడ. పోనీ 100 మందితో సమావేశం జరిగింది, అక్కడ కేసీఆర్ గారు ఏం ప్రస్తావించారని నా దృష్టికి రాలేదు అని చెప్పని అంటే అర్థం చేసుకోవచ్చు. అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాత్రమే జరిగిన సమావేశం. ఈ మధ్యకాలంలో మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి
తన పాలనా హయాంలో తను నియమించిన ఏపీఈఆర్సీ జస్టిస్ నాగార్జున రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఏపీఈఆర్సీ 2023 సెప్టెంబర్లో 2023 డిసెంబర్లో ఏపీఈఆర్సీకి ప్రతిపాదించబడ్డ డిస్కౌంట్ ద్వారా ప్రతిపాదించబడ్డ ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదనని 4 నెలల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక ప్రజల మీద విద్యుత్ భారం మోపితే అది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మారుద్ది అని చెప్పని ఒక పొలిటికల్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ద్వారా నియమించబడ్డ జస్టిస్ నాగార్జున రెడ్డి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం ఆ ప్రతిపాదనని పక్కకు పెట్టి 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఆగస్టు నెలలో తాను రిటైర్ అవుతా అప్పుడు ఆ 2023 నాటి ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదన ఆమోదించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను పెంచాల్సిన విద్యుత్ ఛార్జీలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచినట్టుగా నింద మోపుతూ ఆ ఈఆర్సీ ప్రతిపాదనని అతను ఆమోదించి రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. డిసెంబర్ నెలలో చూసాం జగన్మోహన్ రెడ్డి 2024 డిసెంబర్ నెలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ భారం మోపుతుంది ప్రజల మీద అని చెప్పని నిరసనలకు పిలిపించాడు. అంటే వాస్తవంగా ఎవరి హయాంలో పెంచిన ఛార్జీలు అవి? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా. కానీ 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి 10వ సారి 11వ సారి కూడా పెంచడానికి రంగం సిద్ధం చేస్తే ఎన్నికలకు ముందు ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసం నాటి ఏపీఈఆర్సీ చైర్మన్ రాజకీయ ఎజెండాతో ఈయనకి లబ్ధి చేకూరిస్తే దాన్ని ఈ ప్రభుత్వమే నిందలు మోపుతా చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచను అన్నాడు, తగ్గిస్తాను అన్నాడు. చూసారా అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచాడు అని చెప్పని నిరసనలకు పిలిపించాడు. అదేవిధంగా తన పాలనా హయాం నాటి నిర్వాకం ఇవాళ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ సమస్య తలెత్తడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థంగా కేసు హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇష్యూ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క టీఎంసీ పరంగా కూడా నష్టం జరగకుండా కాపాడగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నాడు? ఆల్మెట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు నాయుడు గారు మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అతను రాజకీయాల్లోకి అడుగు కూడా పెట్టకముందే 1996లో దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆ రోజుల్లో తన సొంత రాష్ట్రానికి ఆల్మెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవడానికి ఆయన ప్రభుత్వం అనుమతులు ఇస్తున్న సందర్భంలో నాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తాను కన్వీనర్గా ఉన్న ప్రభుత్వం తన రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగే విధమైన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఆ రోజు 4 సీనియర్ ముఖ్యమంత్రులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్స్ ఇప్పించి ఆ రోజు ఆల్మట్టి ఎత్తుని 519.6 మీటర్ల దగ్గరకు పరిమితం చేశారు. అటువంటి ఆ నాడు పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు గారి అంటే ఆనాడు ఆ ఎత్తుని అక్కడికి పరిమితం చేస్తే కర్ణాటక ఇష్యూ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి 2023లో ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లోనే మళ్ళీ ఎత్తు పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాపర్గా సుప్రీంకోర్టులో డిఫెండ్ చెయ్యలేని జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా ఇవాళ కర్ణాటక అడ్వాంటేజ్గా మారింది. ఈ కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటే వాటిని తన వైఫల్యాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృష్ణాలో నీటి హక్కును కోల్పోతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చూస్తూ ఉంటుంది అని చెప్పని ఏ వైఫల్యాల కారణంగా ఇవాళ ఇటువంటి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలెత్తింది అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకొక దుర్మార్గం కూడా ఈయన పాలనా హయాంలో జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి కలిపిన జాయింట్ ప్రాజెక్టు. ఇవాళ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కర్ణాటక తర్వాత వచ్చే నీటిని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికే ప్రాపర్ ఎలకేషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న కేటాయింపులు మాత్రం కూడా నీళ్లు రాక అక్కడ ప్రాజెక్టు పూడికతోటి సరైన కేటాయింపుల వారీగా కూడా నీళ్లు రావట్లా. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి అట్లాగే కేసీ కెనాల్ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో తుంగభద్ర ప్రాజెక్టుకి ఎగువన
అప్పర్ భద్ర అని చెప్పని ఒక ప్రాజెక్టు కర్ణాటక సంకల్పిస్తే ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటే 22 మంది పార్లమెంటు సభ్యులుండి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాల. ఇవాళ హెచ్ఎల్సి అయినా ఎల్ఎల్సి అయినా దుర్భిక్ష అనంతపూరు, దుర్భిక్ష కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాలకి నీళ్ళు అందించే కాలువలు. అంటే ఇవాళ అప్పర్ భద్ర కనుక నిర్మాణం జరిగితే తుంగభద్ర ప్రాజెక్టుకి ఇప్పటికొస్తున్న జలాలు కూడా రాని పరిస్థితి. దాని పర్యవసానం ఆల్రెడీ ఇప్పటికే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అనంతపూరు, కర్నూలు జిల్లాలు మరింత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇవి కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కనిపిస్తుంటే అతని ఇనేబిలిటీ ప్రజలు అర్థం చేసుకొని అతన్ని అధికారానికి దూరం చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునిగా, చంద్రబాబు నాయుడు గారిని దోషిగా ప్రజల ముందు చిత్రీకరించాలి అనుకుంటే నిన్న నీ నిర్వాకం ఏంటి? పాలకుడిగా నీకు అవకాశం దక్కిన రోజు అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని ఎన్నికలకు ముందు బేరాలు పోయి అధికారం దక్కిన తర్వాత కేసీఆర్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అని రాష్ట్ర ప్రయోజనాలని, రాయలసీమ ప్రయోజనాలని ఏ విధంగా పణంగా పెట్టావు అనేది కళ్ళ ముందున్న చారిత్రక సత్యం. ఇంకా నాడు జరిగింది ఏది వాళ్ళ ప్రజలకు తెలియదులే, ఈరోజు నేను చేసే ప్రచారమే ప్రజలు నమ్ముతారు అని చెప్పని భ్రమల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను కూడా భ్రమల్లో ఉంచాలి అనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని పాలన ఏంటి, అతని సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇంకా భ్రమల్లో ఉండడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.